ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో దావీదు జీవిస్తున్నాడు అంటే నీతిమంతుడమైన నీవు నాకు తోడుగా ఉండి నన్ను నడిపించి నీతిమంతునిగా తెచ్చిన దేవుడవు. నీవే నాకు ఆధారము, నా జీవితానికి ఆధారం, నా బ్రతుకుకు ఆధారం, నా కుటుంబానికి ఆధారం, నా ఆరోగ్యానికి ఆధారము, నా రాజ్య పరిపాలన చేస్తున్న పరిపాలనలో నీవే నాకు ఆధారము. కనుకనే నిన్ను బట్టి దేవా నేను ప్రార్థిస్తున్నాను, నాకు ఉత్తరమివ్వు. నేను ప్రార్థించిన సమయంలో, నేను వేడుకున్న సమయంలో, నేను అర్థించిన సమయంలో నాకు సహాయం దయచేయి. నన్ను ఏర్పరచుకున్న వాడవు నీవే, నా ప్రార్థన అంగీకరించు వాడవు నీవే. కష్ట సమయంలో, నేను ఉన్న సమయంలో నాకు సహాయం చేసిన దేవుడవు నీవే. ఇరుకులో ఉన్న సమయంలో నాకు విశాలతను కలగజేసి కాపాడిన దేవుడవు నీవే. ఆయన సహాయం చేయాలి అంటే నిత్యము ఆయనను ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన ఉత్తరం ఇచ్చే వరకు సహనము, ఓర్పు, నిరీక్షణతో ఎదురు చూడాలి. ఆయన ఉత్తరము కోసము లేక ఆయన జవాబు కోసము నువ్వు ఎదురు చూసిన సమయంలో ఆయన ఇచ్చే సమాధానము నీకు ఆనందాన్ని కలగజేస్తుంది. ఏమైతే నీవు అడిగావో, ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి, బాధల పరిస్థితి, ఉద్యోగ అవసరత, వివాహమా, ఏవైనాను సరే దావీదు అన్న రీతిగా ఇరుకులో విశాలతను కలగజేసిన వాడు నీవే అన్న రీతిగా ఏ ఇరుకులో నీవు పడి ఉన్నావో, ఏ ఇబ్బందులలో పడి నువ్వు ఉన్నావో, ఏ కష్టాలలో పడి నీవు ఉన్నావో, ఏ రోగంలో పడి నువ్వు ఉన్నావో వాటన్నిటి నుండి నీకు విడుదల చేసి విశాలతను ఆ దేవుడు కలగజేయునుగాక.